ఖమ్మం వెళ్దాం. ఖమ్మం కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్కి కంచుకొట్టుకున్న ఖమ్మం జిల్లా ఇప్పుడు అనూహ్యంగా బీజేపీ బలపడుతూ వస్తుంది. యువత కూడా బీజేపీకి ఆకర్షితులవుతున్నారు. అయితే బీజేపీ ఖమ్మం జిల్లాను కూడా అభివృద్ధి పదంలో నడిపించే శక్తి బీజేపీకి ఉందంటూ బీజేపీ నేత వెంకటేశ్వర్లు అయితే హాట్ కామెంట్ చేశారు. అయితే కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీలు రెండు ప్రభుత్వాలు ఉన్నా కానీ జిల్లాను పట్టించుకోలేదని అయితే హాట్ కామెంట్ చేశారు. ఖమ్మం జిల్లాను కాషాయ జిల్లాగా మార్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారని అయితే వెంకటేశ్వర్లు చెప్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్ చెప్పండి. జిల్లా బీజేపీ రాజకీయాలు ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి నిన్న మొన్నటి వరకు బీజేపీ నుండి ఎవరు పోటీ చేస్తారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం లేని సమయంలో అనూహ్యంగా డాక్టర్ జీవి పేరు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు రేపు ప్రకటించేటువంటి బీజేపీ ఎంపీ క్యాండిడేట్స్లో తన పేరే ఉంటుందని చెప్పేసి చెప్తూ మనతో పాటు కొన్ని బీజేపీకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడేందుకోసం మనతో పాటు బీజేపీ కీలకమైన నాయకులు ఎంపీ ఆశావాహిగా ఉన్నటువంటి గోంగూర వెంకటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఖమ్మం జిల్లాకు సంబంధించి బీజేపీ ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో చాలా నిల్ అనేటువంటి ఒక వాతావరణం నుంచి బీజేపీలో మీరు చేరిన తర్వాత మేమున్నాము బీజేపీలో అని చెప్పేసి ఒక సవాల్తో కూడుకున్నటువంటి రాజకీయ అరగేటం చేసిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా ప్రజానికానికి ఏ సందర్భంగా మీరు బీజేపీలో చేరారు, ఎందుకోసం బీజేపీ నుంచి పోటీ చేయాలని సిద్ధమయ్యారన్న విషయం తెలియ చెప్పండి. అందరికి నమస్కారం. మీరు అన్న క్వశ్చన్లో చాలా వరకు నిజం ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఖమ్మం అని అంటే కమ్యూనిజం, లేకపోతే ఖమ్మం అంటే కాంగ్రెస్. కానీ ఇప్పుడు ఎందుకు కాషాయం వైపు కమలం వైపు చూస్తున్నారని అంటే ఇదంతా కూడా మోడీ గారి ఒక ప్రతిభ. ఈ దేశానికి మోడీ ప్రభుత్వం చేసిన కృషి అంటే ఈ భారతదేశం గురించి ముందు చెప్పాలి మనం. గత 60 సంవత్సరాలుగా పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం మనల్ని మైండ్ సెట్లో మైండ్ గేమ్తో ఏం చేసింది అని అంటే అసలు మనం ఏ పని చేయలేమని అన్న స్థితికి తీసుకొచ్చింది అనమాట. ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూస్తే వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా భారతదేశం ఉంది. అంటే 10 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేయగలిగితే అదే 60 సంవత్సరాల నుంచి ఉండుంటే మనం అమెరికాని ఎప్పుడో దాటిపోయేవాళ్ళం. ఆ ఐడియా ఇప్పుడు ప్రత్యేకంగా ప్రజల్లో, యూత్లో, అందరిలో కూడా వచ్చేసింది. అదే ఐడియాతో ఇన్ని సంవత్సరాల పాటు ఎప్పుడు ఇక్కడ బీజేపీ లేని ఖమ్మంలో అదే బీజేపీని తీసుకొస్తే అక్కడ నరేంద్ర మోడీ గారు ఎట్లా దేశాన్ని ఫాస్టెస్ట్గా తీసుకెళ్తున్నారో ఈ ఖమ్మం కూడా వెళ్తుంది. ఎందుకు చెప్తున్నామనంటే సెంట్రల్లో బీజేపీ ఉండి ఇక్కడ కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్టులో ఉంటే ఈ ఖమ్మం జిల్లా ఇలానే ఉండిపోద్ది. ఖచ్చితంగా ఖమ్మం జిల్లాని కూడా మనం ప్రపంచంతో పాటు పరిగెత్తించాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ కాషాయం రావాలా. మరీ ముఖ్యంగా నేనేదో చెప్పాను కదా అని వస్తుందని కాదు, ఫీల్డ్ లెవెల్లో కూడా ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు మోడీ గారు రావాలని అంటున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ కాషాయం పాగా వేయటం ఖాయం, గెలవటం కూడా ఖాయం. అంటే ప్రధానంగా మీరు వచ్చినటువంటి భావజాలం కావచ్చు, మొన్నటి వరకు కూడా మీరు ఒక ఎంఎల్ పార్టీలో ప్రధానమైన పాత్ర పోషించిన మీరు అటువంటి లెఫ్ట్ భావజాలం, అదే నేపథ్యంలో లోక్సత్తా పార్టీ రెండు కూడా బీజేపీ పార్టీకి విరుద్ధమైనటువంటి భావజాలం నుంచి బీజేపీకి ఎందుకు ఆకర్షితులు అయ్యారు? మీరు బీజేపీ నుంచి పోటీ చేయాల్సిన అవసరం ఎందుకు చేయాలని మీరు నిర్ణయించుకున్నారు? ఈ రెండు ఎక్స్ట్రీమ్ పార్టీస్ అండి. అంటే నేను స్టూడెంట్ టైంలో పీడిఎస్యూలో ఉన్నాను, అలాగే లోక్సత్తాలో పనిచేశాను. ఇప్పుడు అంటే గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలో ఉన్నాను. తర్వాత ఆర్ఎస్ఎస్లో ఉన్నాను, విహెచ్పి ప్రెసిడెంట్గా ఉన్నాను. తర్వాత రామకృష్ణ విద్యాలయం శిశు మందిరి బాధ్యతలన్నీ చూసుకుంటూ ఉన్నాను. మీరు అడిగిన దానికి దీనికి ఎలా కలుస్తుంది అని అంటున్నారు. ఖచ్చితంగా కలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు ఈ మధ్యలో. ఈ దేశానికి పట్టిన చీడ పురుగు కాంగ్రెస్ పార్టీ ఉన్న వ్యక్తులు కానీ, కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం కానీ ఈ దేశం కోసం కాదు, వాళ్ళ కుటుంబం కోసం, లేకపోతే వాళ్ళ పదవుల కోసం, స్కాముల కోసం, దీనికోసమే కాంగ్రెస్ పార్టీ నడిచింది. అదే కమ్యూనిస్టులు కొంతవరకు దేశభక్తుల్లాగా వాళ్ళు కూడా పనిచేశారు. కాకపోతే కమ్యూనిజంలో ఎదుగుదల లేదు, అప్డేషన్ లేదు, జనాలతో కనెక్టివిటీ పోయింది. సో ఆ పార్టీలన్నీ కూడా మనకి ఇంకా మనుగడలో లేని పరిస్థితి ఉంది. నెక్స్ట్ ఉన్న పార్టీ ఒకటే బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీయే ఈ దేశాన్ని అలాగే ఖమ్మాన్ని కూడా ప్రపంచంలో నెంబర్ 1గా ఉంచాలి అని అంటే బీజేపీ పార్టీ
అది కూడా మనం ఖచ్చితంగా మోడీ గారి నాయకత్వాన్ని సమర్థించాల్సిందే. ముందు ముందు కూడా ఇంకా అభివృద్ధి చెందాలని అంటే మీరందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని సమర్థించి మూడోసారి కూడా మోడీ గారిని గెలిపించాల్సింది బాధ్యత మన పైన ఖచ్చితంగా ఉంది. మొత్తానికి ఖమ్మం జిల్లాలో బీజేపీ జెండాను ఎగరవేయడం కోసం కూడా ఇప్పటికీ అన్ని రకాలుగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఇంటెలెక్చువల్స్పై కాన్సన్ట్రేషన్ చేస్తూ బీజేపీ ఆ రకమైన దృష్టి సారిస్తూ జిల్లా వ్యాప్తంగా కూడా శ్రేణుల్ని సమీకరిస్తా ఉన్న నేపథ్యంలో డాక్టర్ జీవి కూడా తనదైనటువంటి శైలిలో ముందుకు వెళ్తూ ప్రజలతో మమేకమవుతూ కూడా ఎన్నికల్లో గెలుపు దిశగా అడుగులు వేస్తానని చెప్పేసి కూడా చెప్తున్నట్టు నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో మోడీ చేసిన అభివృద్ధి పనులు, గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం ఖమ్మం జిల్లా వెనుకబాటుకు ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేసి వచ్చే ఎన్నికల నాటికి మోడీ చేసేటువంటి అభివృద్ధి పనులు ఖమ్మం జిల్లా వరకు భద్రాచలం వరకు చేరాలి అంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాషాయం జెండా ఎగరవేయాల్సిందే. ఖమ్మం అంటే కమ్యూనిస్టులు కాదు, కాంగ్రెస్ కాదు, ఖమ్మం అంటే కాషాయం అని చెప్పేసి తీర్చిదిద్దే విధంగా ఖమ్మం జిల్లా శ్రేణులు కూడా తమ మద్దతు ఇస్తూ బీజేపీని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని చెప్పేసి